గాథ వెన్నెల కరిగిన గాలిలో మొలిచిన ఆశల గాథ. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తూర్పుకాపు ఆత్మీయ కలయిక అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్రంలో అత్యధిక జనాభా వంటి ఈ తూర్పుకాపులను రాజకీయంగా అలాగే కొన్ని విషయాల్లో అనదొక్కడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ తూర్పుకాపుల ఉద్యమం తీవ్రతరం చేసి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇది ఉధృతం చేసి తగా మా తూర్పుకాపు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే ఈ ప్రజాప్రతినిధులను అలాగే ఈ ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తూర్పుకాపులను కొన్ని దశాబ్దాల కాలంగా రాజకీయంగా అలాగే ఆర్థికంగా అనగదొక్కుతున్నారు. కాబట్టి అలాగే ఈరోజు చూసినట్లయితే ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సుడా చైర్మన్ శ్రీ గౌరవనీయులు సోదరుడు శ్రీ కురకన రవికుమార్ గారిని కూడా ఈరోజు కార్గిల్ పార్క్లో తన నిధులు కేటాయించి తనకి సంబంధించిన కనీసం ఒక ప్రోటోకాల్ పాటించకుండా ఈ కూటమి నాయకులను చేసిన తప్పిదాలను మరోసారి మనం రుజువు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ తప్పిదాలను ఇక్కడి నుంచి స్వారీ చెప్పి ఈ ప్రభుత్వాన్ని మా కాపులకి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక చైర్మన్గా ఉండి అట్లాగే ఈ సుడా చైర్మన్ కూడా కనీసం ఒక ప్రోటోకాల్ పాటించకుండా అన్యాయం చేయడం అది చాలా వరకు కూడా అన్యాయం అది. ఎందుకంటే యావత్ ఈ కాపు జాతి అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది. నమస్కారం అండి, నా పేరు పిసిని సతీష్, తూర్పుకాపు ఐటీ విభాగం అధ్యక్షుడిని. తూర్పుకాపుల ఆత్మీయ సమావేశం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. జనరల్గా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి కాపులని తూర్పుకాపులు అని పిలుస్తుంటారు. ఎందుకంటే వెనకబడి ఉన్నటువంటి ఒక సామాజిక వర్గంగా గుర్తించి ఎప్పటి నుంచో ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి కులాలని ఈ మా సామాజిక వర్గాన్ని తూర్పుకాపులని పిలుస్తుంటారు. అయితే మాకు జరుగుతున్నటువంటి ఒక అవమానం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీడీ మాకు ఇచ్చినటువంటి కేటగిరీ, ఇక్కడ ఉన్నటువంటి తూర్పుకాపులు వేరే జిల్లాలకు వెళ్తుంటే వాళ్ళని ఓసీల్లో కలుపుతున్నారు. అంటే బ్రతకలేక ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని ఓసీలుగా గుర్తిస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది మా ఎజెండాలో ప్రధానమైనటువంటి అంశం. అలాగే రాజకీయంగా కూడా మమ్మల్ని తొక్కేటటువంటి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. నిన్న సుడా నిధులతో సుడా చైర్మన్ గారు కార్గిల్ పార్క్ని డెవలప్ చేస్తే దానికి మాకు అవమానించేటటువంటి విధంగా వేరొక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే మిగతా రాజకీయ వివక్షతోనో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మమ్మల్ని అణిచివేసేటటువంటి చర్యలు అనేవి ఈ జిల్లాలో విపరీతంగా జరుగుతున్నాయి. దాన్ని కూడా మనం ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీన్ని మాకంటూ ఇక్కడ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎంతో కొంత ప్రాధాన్యత అనేది ఉండాలి. ఎక్కడైనా సరే ఇదే జరుగుతుంది. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ జిల్లాలో అయినా సరే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకే కొంత ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ మా జిల్లాలో దీనికి భిన్నంగా పరిస్థితులు అనేవి ఉన్నాయి. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మేము ఎక్కడెక్కడైతే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో మావి, వాటిని ఏదో ఒక రిజర్వేషన్ కింద పెట్టేయడము, లేకపోతే మా సంఖ్యాబలం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వేరొక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ చర్యలు అనేవి ఇక్కడితో ఆగి మా సామాజిక వర్గం ఎదుగుదలకి కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. అందుకనే ఈ ఆత్మీయ సమావేశం అనేది పెట్టుకొని మాకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము ఒక అవగాహనతో ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నించడానికి ఈ ఆత్మీయ సమావేశం. థ్యాంక్ యూ. జై తూర్పుకాపు, జై తూర్పుకాపు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు తలపెట్టినటువంటి తూర్పుకాపుల సంఘీభావ సభ ఇది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో తూర్పుకాపులు అత్యధికంగా ఉన్నప్పటికీ ఇక్కడ అణచివేతకు గురవుతున్నారు. ఎందుకంటే 2 విషయాలు ఇక్కడ చర్చించుకోవాల్సి వచ్చింది. ఒకటి, కరోనాకు ముందు ఇక్కడ కాపు సంక్షేమం ఇక్కడ చాలా బలంగా ఉండేది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలు కూడా కాపులకి ఎక్కువగా ఉండేవి. కరోనా తర్వాత ఒకే ఒక కాన్స్టిట్యున్సీ కాపులు ఎమ్మెల్యేగా ఉన్నారు పాతపట్నం నుండి. మరి ఈరోజు ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో కాపులు అత్యధికంగా ఉన్నప్పటికీ అక్కడ టికెట్ ఏమో బీజేపీకి ఇవ్వడం,
అక్కడ కాపులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర కమ్యూనిటీకి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం తూర్పు కాపుల ప్రాబల్యం అక్కడ తగ్గింది. రాబోయేటటువంటి రోజుల్లో నియోజకవర్గ పునర్విభజనలు జరగనున్నాయి. అందుకు ఆ నియోజకవర్గ పునర్విభజనలో అత్యధికంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు పాలకొండ, రాజాం లాంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అక్కడ రిజర్వ్డ్ ఎస్టీ ఒకటి పాలకొండ కేటాయించారు, ఎస్సీసీకి ఏమో రాజాం కేటాయించారు. అక్కడ మన కమ్యూనిటీ బలం తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ కాన్స్టిట్యున్సీలు రెండు కూడా కాపుల చేతుల్లో లేవు. సో రాబోయేటటువంటి రోజుల్లో ఆ రెండు నియోజకవర్గాలు ఖచ్చితంగా కాపులకి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా మేము ఈరోజు ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులకి ప్రస్తుతం తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మొన్నను 21వ తేదీ మార్చి 21వ తేదీని కార్గిల్ పార్కు వ్యవహారంలో తూర్పు కాపు సామాజిక వర్గం చెందినటువంటి శ్రీ కొరికాని రవి గారు సోడా చైర్మన్గా ఉన్నారు. అతను ఆహ్వానించకుండా ఇక్కడ ఈ పార్క్ని ప్రారంభించడం జరిగింది. మరి కాపుల్ని ఏ విధంగా ఇక్కడ తూర్పు కాపులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయేటువంటి గతంలో కూడా ఇక్కడ జిల్లా చైర్మన్ కూడా తూర్పు కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది కూడా ఇక్కడ లేదు. దయచేసి కూటమి ప్రభుత్వం అన్ని మూడు పార్టీలు కూడా ఆలోచించి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులకి గతంలో ఎంత వైభవం ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారో అదే ప్రాధాన్యత అత్యధికంగా ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో తూర్పు కాపులకి ఇక్కడ నియోజకవర్గాలు ప్రకటించాలి. ఎందుకంటే ఈసారి రిజర్వ్డ్ కొన్ని కేటగిరీలో ఇవ్వాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దయచేసి తూర్పు కాపుల్ని అణచివేతకు గురి చేస్తే ఖచ్చితంగా ఉద్యమాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు చేసినటువంటి ర్యాలీయే మీకు ఒక ఉదాహరణగా తెలియజేస్తున్నాం. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకముడిగా కలిసి తూర్పు కాపుల అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మత్స్యపుండరేకం, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్ట మండలం, నడుకూరు. జై. నా పేరు తుమ్మనాడు శ్రీనివాసరావు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం. ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సుమారుగా 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మరియు తెలంగాణ కలిపి సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ రోజున తూర్పు కాపులకి అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ శ్రీకాకుళం జిల్లాలోని అత్యధిక జనాభా ఉన్నప్పటికి కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాకు జనాభా ప్రాతిపదిక మీద ఏం దక్కట్లేదు. మేము బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. ఏ పార్టీ వాళ్ళైనా కూడా మాకు న్యాయం జరగట్లేదు. అదేవిధంగా రాజామే కానీ పాలకొండే కానీ ఇవన్నీ తూర్పు కాపులు మెజారిటీ 65 to 75% ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషను కల్పించడం ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా హెచ్ఆర్లో ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడ అత్యధిక జనాభా తూర్పు కాపులు ఉంటే వేరే ఇతరులకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా నెల్లిమర్రలో కూడా అలాగే అన్యాయం జరిగింది. మేము అడిగేది ఏంటంటే ఈ డిలిమిటేషన్ అయినా అవ్వబోయినా రాబోయే ఎలక్షన్లోనే తూర్పు కాపులకి తగు ప్రాతినిధ్యం కానీ లేకపోతే సరైనటువంటి బుద్ధి చెప్తా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తూర్పు కాపులు బీసీడీ, ఇతర జిల్లాల్లో బీసీడీ ఇస్తున్నారు. తూర్పు కాపులకి ఇతర జిల్లాల్లో ఓబీసీ ఇస్తలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏమంటే ఓబీసీ ఏ కులానికి లేనటువంటి రిస్ట్రిక్షన్ గతంలో మాకు ఉండేది. మా తాత ముత్తాతలు ఈ యొక్క జిల్లాల నుంచి మైగ్రేషన్ అయి వచ్చారని తెచ్చుకుంటే ఓబీసీ ఇచ్చేవారు. అలాంటిది అవసరం లేకుండా కీర్తిశేషులు దివంగత GOMS 62 ద్వారా ఒకసారి ఒక కులంలో పుట్టిన తర్వాత వ్యక్తి బై చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ క్యాస్ట్ ఆల్సో క్యార్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అవన్నీ బేస్ చేసుకొని ఆ తూర్పు కాపులకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ఇవ్వడం జరిగింది. తర్వాత 2017 మే వరకు తూర్పు కాపులకి ఇతర జిల్లాల్లో ఈ రాష్ట్రంలోనే ఓబీసీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఓబీసీ ఇస్తలేదు. అదేవిధంగా 2/6/2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దుర్మార్గుడు కేసీఆర్ 26 కులాలని ఎటువంటి కమిషన్ సిఫార్సు కానీ కోర్టు యొక్క సిఫార్సు లేకుండా మా యొక్క ఉసురు తీసుకున్నాడు. అదేవిధంగా కేసీఆర్ దాని యొక్క ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తెలంగాణలోని ఈ తూర్పు కాపుల బతుకులు రెండు చెడ్డ రేవళ్ళలాగా అయింది. తూర్పు కాపులు కుల వృత్తులు లేవు, వ్యవసాయమే జీవనాధారం. లేదంటే రెక్కాడితే కానీ డొక్కాని కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, పేద ప్రజలు ఎక్కువ ఉంటారు, కష్టజీవులు.
రిక్షా పుల్లర్స్ అంతా తూర్పు కాపులే, వాటర్లో క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా తూర్పు కాపులే ఉంటారు. నిర్మాణ కార్మికులు కానీ, రాడ్ బెండింగ్ కార్మికులు కానీ, దినసరి కూలీలు కానీ, హమాలీ కూలీలు కానీ, లోడింగ్ అన్లోడింగ్ కానీ ఎటువంటి శారీరక శ్రమతో ముడిపడి ఉన్నటువంటి వృత్తి తూర్పు కాపులకి. ఎందుకంటే ఇతర కులస్తులకి, గౌడ్స్కి గీత కుల వృత్తి ఉంది. అలాగే వాళ్ళ వైన్ షాపుల్లో 20% రిజర్వేషన్ ఉంది. మంగళవాళ్ళకి సెలూన్కి 200 యూనిట్స్ ఫ్రీ ఉంది. రజకులకు కూడా ఉంది. అదే యాదవులకి, బర్రెలకి, గొర్రెలకి అన్నీ ఉన్నాయి. ఎటువంటి దిక్కుముక్కు లేని జాతి ఏదైనా కులం ఉందంటే బీసీలో అత్యధిక జనాభా ఉండి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా వివక్షకు గురైన జాతి, చెడిపోయిన కులం ఏదంటే తూర్పు కాపు అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా యొక్క ఎజెండా తూర్పు కాపులకి మా జనాభా ప్రాతిపదికన మా వాటా ఎంతో మాకు అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ అన్నింటిలో రావాలని, అదేవిధంగా రాబోయే కాలంలో జరిగే ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లే కానీ, సర్పంచ్లే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ఎంపీలే కానీ మాకు మా జనాభా ఎంతో మా వాటా మాకు అంత కావాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరగని పక్షంలో భవిష్యత్తులోని మా యొక్క తడాక ఏంటో కూడా చూపిస్తామని చెప్పి తూర్పు కాపులు అందరూ ఐక్యంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా మద్దతు అంతా రవికుమార్ గారికి తెలియజేస్తాం. తూర్పు కాపు జాతి ఎక్కడున్నాను, అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీగా కూడా తూర్పు కాపు జాతి యొక్క తడాక ఏంటో చూపించాము. భవిష్యత్తులో కూడా కబడ్దారని తెలియజేస్తున్నాం. మేము ఆల్ వన్, ఏ పార్టీలో ఉన్నా కూడా తూర్పు కాపులందరూ ఐక్యతగా ఉంటామని, అదేవిధంగా రవికుమార్కి మా జాతి మొత్తం ఆయనకి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తూర్పు కాపులకి ఎవడైనా ఎటువంటి అన్యాయం జరిగినా, అదేవిధంగా ఎటువంటి దౌర్జన్యాలు చేసినా జాతి మొత్తం తిరగబడి వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఆల్ ఇండియా తూర్పు కాపు సంఘం, అదేవిధంగా తెలంగాణ తూర్పు కాపు సంఘం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు అన్ని సంఘాలు కూడా ఏకమయ్యి వాళ్ళకి ఎన్నంటే ఉంటామని, అదేవిధంగా నేను తూర్పు కాపు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేదంటే మీరు ఎవరికి కనీసం మోరల్గా సపోర్ట్ చేసి చేయి కలిపి అందరు కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. రాజాము, పాలకొండ, ఎచ్చెర్ల తూర్పు కాపులు ఎక్కువ. ఆ 3 ఎచ్చెర్ల ఒకటే తప్ప రాజాము, పాలకొండ పూర్తిగా కన్వర్టెడ్ ఎస్సీ రిజర్వేషన్ చేసేసారు. ఆ రకంగా మొదటే మనల్ని తొక్కిస్తారు ప్రారంభంలోనే. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి నియోజకవర్గాల స్థాయిలో అది మరి విభజన జరగదు. ఆ రిజర్వేషన్ శాతాలు మారుతాయి. ఖచ్చితంగా మనకు రావాల్సిన సీట్లు మనకు వస్తాయి. కాకపోతే అక్కడ కుమ్ములాడుకోకుండా గెలిపించుకుంటే మనకి అదృష్టం. దీని నుంచి బయటపడడానికి ఇదే పునాదండి. ఇక్కడ నుంచి తూర్పు కాపులు ఒక ప్రణాళిక ప్రకారంగా ఆ పార్టీ అధ్యక్షుల వారికి విన్నవించుకొని టిక్కెట్లు తెప్పించుకొని ఆ టిక్కెట్ల ద్వారా మా సత్తా చూపిస్తాం, గెలిపించుకుంటే ఆటోమేటిక్గా శాసనసభ్యులు వెళ్తారు, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు. థ్యాంక్ యూ. ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక జనాభా ఉంటున్నది తూర్పు కాపులు. ఈ జిల్లాలో అయితే 8,50,000 మంది ఉన్నారు. రాష్ట్రంలో అయితే సుమారు 40 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాకి ఏ పార్టీ అయినా ఎటువంటి ప్రాతినిధ్యం ఇస్తుంది? ఎక్కడైనా జనాభా పరంగే కదా, జనాభా పరంగా ఆ నిష్పత్తిని బట్టే ప్రతిఫలాలు ఇవ్వాలి. కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళకి ఇస్తుందా? ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు మేమందరమే ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని ద్వారా రానున్నటువంటి ఎన్నికల్లో అన్ని పార్టీల అధ్యక్షులకి మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన ఎమ్మెల్యే టిక్కెట్లు కానీ, మంత్రి పదవులు కానీ, ఇతరత్రా ఏవైనా పదవులు కానీ రావాలని మేము ఒక తీర్మానం చేసుకొని ఇప్పుడే అన్ని రాష్ట్రాల అధ్యక్షులకి మా జిల్లా అధ్యక్షులు, మా రాష్ట్ర అధ్యక్షులు వారి ద్వారా వినతిపత్రాలు అందజేయడానికి సిద్ధపడుతున్నాం. ఎప్పుడూ కూడా అవతల జాతిని మనం మాట్లాడడం కాదు, వాళ్ళ ఐక్యత గురించి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి మనం మాట్లాడడం తగదు. ఎప్పుడైనా మన జాతి అభివృద్ధి గురించే మనం మాట్లాడుకోవాలి, మన ప్రగతి గురించే మనం మాట్లాడుకోవాలి, లేదా మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకోవాలి. ఈ జిల్లాలో తూర్పు కాపులకి ఏ పదవులు ఉన్నాయి? ఒక్కటి, కొరికాన్ రవికుమార్ గారికి సొడా చైర్మన్ ఉంది. ఇప్పుడు దాన్ని ఏమైనా సాగనంపు జాగ్రత్తగా చేసుకొని ఇస్తున్నారా? ఆయనకి ఏమైనా ప్రాతినిధ్యం ఇస్తున్నారా? మరి అలాంటప్పుడు ఈ జిల్లాలో జనాభాని మిగతా పార్టీల వాళ్ళందరూ వాడుకోవడం తప్ప న్యాయం చేయడం లేదు కదా.
ప్రతిఫలం వచ్చినప్పుడు దాని తాలూకా ఏవైనా అభివృద్ధి వచ్చినప్పుడు మిత్ర కులాలకు అందుతున్నాయి. నష్టం జరిగినప్పుడు తూర్పు కాపు జాతికి జరుగుతుంది. మరి తూర్పు కాపు జాతికి జరిగిన నష్టానికి ఈవేళ సమర శంఖారామం పూరించాం. ఎప్పుడైనా ఏ విప్లవమైన శ్రీకాకుళం జిల్లాలోనే వచ్చింది. అదేవిధంగా తూర్పు కాపు జాతి విప్లవం కూడా శ్రీకాకుళం జిల్లాలోనే స్టార్ట్ అయింది. చూడండి, రానున్న ఎన్నికల్లో తూర్పు కాపు జాతి తాలూకా జాతి ఐక్యమత్యం, జాతి తాలూకా పంథ, జాతి తాలూకా మొత్తం మా తాలూకా ఆశయాలు, లక్ష్యాలు అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ప్రతి పార్టీ కూడా మాకు తల వంచవలసిందే, మాకు రావాల్సిన ప్రతిఫలాలు ఇవ్వవలసిందే. ఇవ్వమంటే నష్టపోయేది మీరే. ఆలోచించుకోండి. పార్టీ పరంగా మీరు టిక్కెట్లు ఇచ్చినప్పుడే నిర్ణయించుకోండి. ఏ నియోజకవర్గంలో ఏ జనాభా ఎక్కువ ఉందో వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా తూర్పు కాపు జాతులకి శాసనసభ్యులుగాను శాసన మండలి సభ్యులుగాను చేసుకొని ఎంపీపీగాను ఏదైనా చిన్న ప్రాతినిధ్యం దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి అంతా కూడా ఖచ్చితంగా మా జాతి ఎక్కువ ఉన్న చోట మాకు టిక్కెట్లు ఇవ్వాలి, మేము గెలవాలి, మా ప్రాతినిధ్యం శాసనసభల్లో చూపించాలి. అయితే ఒక ఉద్యోగిగా మేము ఎంతవరకు చేయగలం? జనాల మధ్య విప్లవాన్ని తేగలం, అంతకు తప్ప మేము చేయవలసిందేట్లేదు. జనాల మధ్య విప్లవాన్ని తెస్తాం, ఐక్యత తెస్తాం, అంతవరకే. ఉద్యోగిగా నేను ఎక్కడ తప్పు చేయలేదు, ఎప్పుడు భయపడలేదు, ఎప్పుడు నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎప్పుడు ఇతర జాతి గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. మా జాతి గురించే మాట్లాడతాను, మాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతాను, మా జాతి సంఘ సభ్యుల మధ్య ఐక్యతను పెంచడానికి దోహదం పడతాను. సో అందువల్ల అందరూ కూడా దయించి మా జాతి అభివృద్ధి కోసం. అయితే ఒకటి మీకు తెలియదు, చిన్నవాళ్ళు, ఇతర జాతులు అందరూ కూడా ఏ జాతిని అభిమానిస్తారని తూర్పు కాపు జాతిని. తూర్పు కాపు జాతిని అభిమానించిన విధంగా ఇతర జాతులను అభిమానించరు. న్యూట్రల్ క్యాస్ట్లు ఉన్నాయి ఈ సృష్టిలో. 130 మన దీంట్లో 132 కులాలు ఉన్నాయి. బయటికి కనబడుతున్నవి తూర్పు కాపు, వెలమ, లేదా కొప్పల వెలమ, కాళింగ, వైశ్య, ఏదో నగర, ఇలాంటివి ఒక 6-10 క్యాస్ట్లే వినబడతాయి. మరి వాట్ అబౌట్ 120 క్యాస్ట్లు? ఈ 120 క్యాస్ట్లు కూడా కాంట్రవర్సీ వచ్చేసరికి ఎవరు కోటేయాలంటే తూర్పు కాపుడు కోటేస్తారు. అంత నమ్మకం. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఎవరికి ద్రోహం చేయరు, వీళ్ళు ఎవరికి అన్యాయం చేయరు అని ఉద్దేశంతో తూర్పు కాపులకే ఓటేస్తారు వాళ్ళు. పెద్ద లోపం ఏమిటంటే తూర్పు కాపుల్లో ఉన్నటువంటి నాయకుల మధ్య లోపం ఉంది. జనాలకు అవగాహన లేదు, చదువు లేదు. చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, అభివృద్ధి ఉంటే ఆలోచన వస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు జరిగినా ఇంకా వ్యవసాయం చేసుకోవటమే. మరి ఇంకా ఆడు ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాడు? చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించాలి, 10 మందికి ఉపయోగపడితే ఎలాగో సమాజం గురించి తెలిస్తే బయటపడతాడు. మరి ఎంతసేపు ఎప్పుడు వ్యవసాయం చేసుకొని ఇంకా అక్కడే ఉంటున్నారు తప్ప బయటికి రావడం లేదు. బయటికి రావాలంటే మాలాంటి వాళ్ళు, పెద్దలు, సంఘ నాయకులు అందరూ దోహదపడి ఒక రకంగా బయటికి తేవాలి. అందుకని మేము ఉద్యోగ సంఘ సభ్యులమి మొన్న చదువుకున్న కుర్రోళ్ళకి 1 లక్ష రూపాయలు పెట్టి ఫ్రీగా మెటీరియల్ అందజేస్తాం. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి. ఈవేళ ఒకడు ఎస్ఐ అయ్యాడు, 2-3 కానిస్టేబుల్ అయ్యారు, 2 గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారు. మేము ఇచ్చినటువంటి సపోర్టే. అలాంటి సపోర్ట్ రాష్ట్రంలో ఉండాలి. రాష్ట్రంలో కూడా రేపు గ్రూప్ 1, గ్రూప్ 2 పడుతున్నాయి. ఇక్కడ ఎలాగైతే భవనం దేనికి కడుతున్నాం? మేము ఉండడానికా, లేకపోతే పెళ్ళిళ్ళు చేయడానికి? కళ్యాణ మండపానికి కాదు. అది ఒక ఫ్లోర్ అంతా ఇట్లాంటి మీటింగులు జరిపించుకోవడానికి, ఒక ఫ్లోర్ అంతా పిల్లలకి, నిరుద్యోగులకి శిక్షణ, ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి, ఒక ఫ్లోర్ అంతా ఆ నిరుద్యోగులందరూ అక్కడ అకామిడేట్, పేద విద్యార్థులు ఉంటారు ఇంటి దగ్గర లేని వాళ్ళకు ఉండడానికి, వాళ్ళకి ఫ్రీగా భోజనం, ఫ్రీగా వసతి, మెటీరియల్ అందజేయాలి సంఘం ద్వారా. ఆ డబ్బు సంఘమే పెట్టుకుంటుంది. ఈ జిల్లాలో తూర్పు కాపు ఉద్యోగుల సంఘం ద్వారా జిల్లా అధ్యక్షుడు సురంగమోహన్ రావు గారి నాయకత్వంలో ఒక పెద్ద భవన నిర్మాణం జరుగుతుంది. అతి త్వరలో ఆ భవన నిర్మాణం జరిగిన వెంబడే అక్కడ మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టుకొని తూర్పు కాపు జాతికి అభివృద్ధి కోసం చర్చ జరుగుతుందని. నా పేరు ఆపోతుల హరినాథ. అయితే నేను రాజా నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈ తూర్పు కాపు సంఘం మీటింగ్ అవుతుందని
అయినా మా బామ్మరికి ఇక్కడ మీ ట్రీట్మెంట్ అయినా సరే ఈ సంఘం కోసమని ఈ జాతి కోసమని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. అయితే మన తూర్పు కాపు ఓన్లీ ఒక రాజకీయమేనే కాదు, ప్రతి ఒక్క రంగంలో మనల్ని తొక్కేస్తున్నారు. ఇది తొక్కకుండా మనకు ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ అనేది ఈ తూర్పు కాపుకి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు హరినాథ. ఎందుకంటే చాలామంది కాపు వాళ్ళంటే వాళ్ళు అమాయకులు, వాళ్ళు ఒక అనది నుంచి మన తాత ముత్తాతల నుంచి తొక్కుతూనే ఉన్నారు. అయితే మెయిన్ ఈ కాపు నాయకులు, కాపులు అనే వాళ్ళ తల్లిదండ్రుల ముందు పిల్లల్ని ధైర్యంగా పెంచాలి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే కాకుండా నేటి తరాన్ని మన జాతి గురించి మన ఐక్యత గురించి మనము అందరికీ చెప్పాలని ప్రతి ఒక్కరూ మన జాతి వాళ్ళందరూ ఐక్యతంగా ఉండి మనకి మీరు అన్నట్లు ఈ రాజధాని నియోజకవర్గం పాలకొండ ఇచ్చర్లో ఇది రిజర్వేషన్ అనేది మారవాలి. ఈ రాజకీయ రిజర్వేషన్ మారి మీరు అన్నట్లు ఒక కుటుంబంగా 2 కుటుంబంగా పరిమితం కాకూడదు. ఇది అన్నీ ప్రతి ఒక్కరికి ఎవరు స్వతంత్రంగా వాళ్ళు ఈ తూర్పు జాతి కాపు సంఘాన్ని అందరికీ వర్తించ దయచేసి తూర్పు కాపు సంఘ యువత మెయిన్ యువత రావాలి. యువత అనేది వస్తే మన యువత ఏం చేయగలరనేది ప్రతి ఒక్కరికి మనకి సీనియర్ నాయకులు మన తూర్పు కాపు సంఘ సీనియర్ నాయకులతో మనం వాళ్ళ సలహాలు తీసుకొని మన యువత ప్రతిదానికి ముందడుగేసి మన జాతిని ఐక్యమత్యతో పెంచి ప్రతి గ్రామంలోనే మన తూర్పు కాపు అంటే ఏంటనేది కమిటీలు వేసుకుంటూ గ్రామాల్లో ఈ తూర్పు కాపుని ఇంకా అభివృద్ధిగా ముందుగా దశగా ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని యువత మెయిన్ ఓన్లీ యువత ఏం తలుచుకుంటే ఏదైనా ఈ దేశ ఈ భవిష్యత్తుని ఈ యువత మారుస్తుంది. యువత అనేది మనం ఒక అన్ని రంగాల్లో ముందు ఉండాలి. ఈ యువత అనేది మన ఐకమత్యతని పెంచుకోవాలి. మన పెద్దవాళ్ళందరినీ సలహాలు అడిగి యువత మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఈ గ్రామంలో ఎందుకంటే మనకి జాబులు రావట్లేదు, మనకి రిజర్వేషన్ రావట్లేదు, మన బీసీడీలో అన్ని కులాలు కలిపేస్తున్నారు. అది మనకొద్దు. మనకి స్పెషల్గా ఈ తూర్పు కాపు కులం ఒక స్పెషల్గా మనకి కావాలి, రిజర్వేషన్ కావాలి. వేరే క్యాస్టుల్లో మన తూర్పు కాపులో కలపకూడదని యువత పోరాటం చేయాలి. మెయిన్ గ్రామం నుంచే మనం బలపరుచుకోవాలి. ఈ గ్రామం నుంచి బలపరిస్తే మండల స్థాయిలో వెళ్తుంది, మండల స్థాయిలో వెళ్తే జిల్లా స్థాయిలో వెళ్తుంది, జిల్లా స్థాయిలో అయితే స్టేట్ స్థాయిలో వెళ్తుంది, స్టేట్ స్థాయిలో అయితే మన భారతదేశం అంతా అవుతుంది, భారతదేశం అంతర్జాతీయ అవ్వాలని ఈ తూర్పు కాపులు నేను ఒక నంబర్గా నేను మీ హరినాథ్ని చెప్తున్నాను. దయచేసి యువత రావాలి. మెయిన్ యువత ఏది చేయాలో సాధించాలి. కోరికాల రవికుమార్ గారు చురా చైర్మన్కి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈ తూర్పు కాపు జాతి అనేసి ప్రతి ఒక్కరికి తొక్కడం అలవాటు అయిపోతుంది. రాక మన కాపు జాతికి ఒక నాయకుడు వచ్చాడు, ఒక నాయకుడికి నామినేట్ పదవి ఇచ్చారు. అయినా సరే ఆ నామినేట్ పదవిని ఎలాగోలాగా దక్కించుకోవాలని మన కాపు జాతిని మనం తొక్కేయాలని చాలా జాతులు మన మీద ఇది ఒక కుట్ర చేస్తూ మా కొడుక రవికుమార్ గారిని మన జాతిని ఐకమత్యంగా చేయాలని అతనిని మన జాతిని తొక్కాలనేసి ఆయనకే కాదు, ఇది మన జాతికే అవమానం. మనం ఈ జాతిని మనం అందరము ఆ కొడుక రవికుమార్ గారిని ఆయనని మనం కాపాడుకోకపోతే మన జాతి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి అతనికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి అతనిని మన జాతి గురించి నిలబడ్డారు. ఈ శ్రీకాకుళం జిల్లా అర్బన్ ఏరియా అంటే కొనకాల రవికుమార్ గారే. ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారు, ఎన్నెన్నో. ఆయనే కాదు, ఆయన శ్రీమతి శ్రీ భవానీ గారు కూడా పాతపట్నం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి దీంట్లో సొంత నిధులు పెట్టి ఎన్నో మంచి పనులు, ఒక మంచినీళ్ళ గురించైనా, ఒక తాగునీటి గురించైనా, ఒక స్కూల్ గురించైనా, ఇక రీసెంట్గా ఒక మన జైన సైనికులు మా పార్టీ తరపు నుంచి ఆయన 1 లక్ష రూపాయలు నిలబడిన రోడ్డు యాక్సిడెంట్ అయితే ఈ శ్రీకాకుళం అర్బన్ ఏరియాలో ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు కుటుంబానికి అందించారు. ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పుడు ఈ జాతిని తొక్కడానికి ఆయన మన జాతికి ఉన్న ఒక ఆనిముత్యము. ఆయన్ని మనము కాపాడుకోకపోతే మనం ఇంకెవరిని కాపాడుకోలేము. దయచేసి మీరు అన్నట్లు మన రాజకీయంలో మన జాతికి ఒక ప్రత్యేక స్థానం అవ్వాలని, మన జాతికి ప్రతి ఒక్కరూ మన జాతిని హైలైట్ చేయాలని ప్రతి ఒక్కరిని మన జాతికి రాజకీయంలో ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క స్టేట్లో మన జాతికి ఆయన సీఎంగా మన జాతిని సీఎంగా కూడా నిలబెట్టాలి. మెయిన్ మన జాతి ఇంతవరకు కమ్మ వాళ్ళు రెడ్డి వాళ్ళు మాత్రమే పరిపాలిస్తారు.
మాట్లాడుతున్నారు. ఈ కాపు జాతి ఎప్పుడు పరిపాలిస్తుంది? అధికంగా ఓట్లు ఉన్న మన జాతిని ఎందుకు తొక్కుతున్నారు? ఎందుకు తొక్కుతున్నారు ఈ జాతిని? ఎంత అంటే మనలో మనకు యూనిటీ లేదు. ఎంతోమంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు మన జాతి నుంచి. ఎందుకు మనం సీఎం అవ్వకూడదు? ఎందుకు మనం ఇది అవ్వకూడదు? తక్కువ రిజర్వేషన్, తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు సీఎం అవుతున్నారు. మన కాపు జాతి ఎందుకు సీఎం అవ్వకూడదని ఈ తూర్పు కాపు నుంచి నేను బలంగా నా తూర్పు కాపు గురించి నేను పోరాటం చేస్తాను. ఇది నిత్యం కొనసాగుతుంది. ఇక నుంచి గ్రామం నుంచి స్టేట్ వరకు మన పోరాటం స్టేటే కాదు, నేషనల్ ఇండియా జాతి మొత్తం మనం కాపాడుకోవాలి. మన జాతి మనం కాపాడకపోతే మన జాతి పుట్టి వేస్ట్. మనం ఒక అందరం కలిపి ఒక ఐక్యమత్యతో ఉండాలని, మన జాతిని మన సీఎంగా మన పిఎంగా అనేది నిరూపించుకోవాలని నేను కోరుకుంటూ మీ హరినాడ. క్షమించండి, దానికి గల కారణం సర్పంచ్ పదవీ కాలం ముగియడం వల్ల ప్రతి ఒక్క సర్పంచ్ని సన్మానించాలనే తపనతో ఇరవై మండలంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి మన గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. నేను తప్పనిసరిగా అటెండ్ అవుతాను, తప్పనిసరిగా వస్తాను, కాకపోతే ఆ కొంచెం కాలక్షేపం అవుతుందని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం వల్ల లేట్ అయింది కాబట్టి సోదరులు సోదరి అందరూ కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు మనవి, ఏ నాయకుడైనా ఎవరైనా సరే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే కులం నుంచే పుడతాడు. అది మాత్రం గుర్తించాలి. కులం అనేది లేకపోతే మన నాయకత్వంలో ఎదగలేమనేది అదొక రెండో పాయింట్. ఎలాగైతే పూలదండకి దారం ఎలా కాడు ఉంటుందో మనకి కులము ప్రతి ఒక్కరు కూడా కులం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ కులం పేరు చెప్పడానికి చాలా మంది నామోసు పడతారు, కులం పేరు చెప్పడానికి చాలా మంది విరిగలు చేస్తారు. గతంలో చాలా మంది నాయకులు మనం చూసాం. నేను పార్టీలో ఉన్నాను, కులం గురించి మాట్లాడడానికి రాను, కులం అంటే నాకు పడదు అని చెప్పి చాలా మంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు మాత్రం ఫస్ట్ నుంచి 2007 నుంచి నా కులం అంటే నేను మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను? అదే కులంలో పుట్టాను. నేను అదే కులంలో పుట్టాను కదా, ఆ కులం బాగుండాలి, మనం బాగుండాలి, మనం అందరూ బాగుండాలి. అయితే ఐక్యమత్యమే మహాబలం. మనం అందరము ఏ రోజైతే యూనిటీ మీద ఉంటామో, మళ్ళీ కూడా ఏ రోజైతే గొల్లు శ్రీరాములు నాయుడు గారు తీసుకు ఆయన యుగం రావాలంటే మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని మీ అందరికీ కూడా నిర్ణయించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మొత్తం సభలు పెడతాం. నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ నేను చూస్తున్నాను, సభలు పెడతాం, వెళ్ళిపోతున్నాం. కానీ మనం కులం కోసం మనం ఏం చేస్తాం? గతంలో నేను కూడా కులం కోసంలో ఉంటే కులంలో ఉండి కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. అది నేను చెప్పను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలా మంది నాయకులు తెలుసు. మొత్తం మా రాజేంద్ర గారు నారాయణ లేదా వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వీళ్ళందరూ కూడా తెలుసు. నాకు కూడా అవమానించారు. చాలా మంది తూర్పు బాబా అని అన్నారు. నేను తూర్పు బాబా నిర్భయంగా నిలబడ్డాను. నేను అంటే ఈ అవమానించడం అనేది సహజంగా జరుగుతుంది. అందుకే మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఉపన్యాసాలు పెట్టే వరకే మనం ఈ సభలో ఉంటాం కాదు. మన బయటికి వెళ్ళిన కూడా మన కులం కోసం మనం మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మనం అత్యధికంగా మనం ఉన్నాం, మనం అందరం ఉన్నాం. మనకి ఇప్పుడు ఏదైతే మనకి జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, ఏదైతే జరుగుతుందో దాని విషయం కూడా మనం అందరం ప్రజల దృష్టిలో పెట్టి మనం అందరం ఒక కమిటీ వేయాలి. మీరు ఏదో ఒక్కసారి 10 మందిలో ఉన్న పాపం అవ్వదు. ఒక మంచి కమిటీ వేయాలి. వివిధ ఉద్యోగ సంఘాలు, కుల నాయకులు అందరూ కలిపి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ వేసి అందరినీ దానిలో తీసుకొని మేధావులు కూడా దానిలో ఉండాలి. మేధావులు ఆర్గనైజేషన్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే మేధావులు చూసిన మనం తీసుకొని మనకు ముందుకు నడిగి నెక్స్ట్ మనమే మొన్ననే విన్నాము, మీరందరూ విన్నారు, శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ సీట్లు అనేవి 8 ఉమ్మడి జిల్లా 15 పెరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అంటే మరో 5 పెరుగుతున్నాయి. మనం ఇంత ముందు మన తూర్పు కాపు విషయంలో అసెంబ్లీలో ఒక 2 ఉండే 2 ఉమ్మడి జిల్లాలో 3 ఉండే. కానీ ఈ రోజేమో 1గా నిలిపోయి ఏకాకిగా బాధపడిన సమయంలో నేను ఉన్నాను. మనం అందరం అవ్వాలి అనేటప్పుడు ఇప్పుడు మనం అందరం తరఫున ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మనం అందరం కూడా ఒక రిప్రజెంటేటివ్ లెటర్ పంపించి మాకు విద్యార్థుల్లో కూడా మాకు కూడా అవకాశం పెరగాలి. గతంలో మాకు ఎంతో వైభవం ఉండేది, ఈ రోజు మేము ఎలా ఉన్నామని సాటి చెప్పండి వెళ్ళి అడగాలి. అడగ అమ్మాయి అన్నం పెట్టు. అయితే మనం అందరం కూర్చొని ఒక కమిటీ వేసి, నేను తప్పనిసరిగా కమిటీకి నేను వస్తాను, ఈ రోజు మిమ్మల్ని డిస్కస్ చేయకూడదు, ఇంటి బస్సుగా రావాలని చెప్పేసి నిర్మాణం మీటింగ్ ఉంటుండగా దాన్ని ముగింపు కాకుండా వచ్చాను. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు బాధపడడం 3 గంటల బాధపడడం పంచాయతీ ఆఫీసులో మళ్ళీ సన్మాన సభ ఉంది. పంచాయతీ సర్పంచులందరికీ వాళ్ళ ఆ కార్యక్రమం అటెండ్ అవ్వాలి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులకి, మన జిల్లా అధ్యక్షులు మా అన్నకి, జాతీయ అధ్యక్షుడు మా అన్నకి అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన నలుమూలల నుంచి
ఏ దేశమేగినా ఎందుకు ఆడినా ఏ పీఠమెక్కినా ఎవరైనా పొగడరా నీ కాకి నిండి గౌరవం అనే గొప్పదంతో ముందుకెళ్తే మనల్ని ఆపేవారు ఎవరూ లేరు, మనల్ని తీర్చేవారు ఎవరూ లేరు. కానీ మనలో మనకి కొన్ని పెడుతున్నారు, గొడవలు పెడుతున్నారు, అవన్నీ పెడుతున్నారు. దాన్ని మార్చాలి. ఆ మార్చాలంటే మీలో ఉన్న మేధావులందరూ బయటికి రావాలి. చాలా మంది రిపోర్టులు ఎందుకు కనిపిస్తున్నారు, మన కాపునానికి చేసేవాళ్ళు చాలా మంది ఉద్యోగాలు ఉన్నారు, చాలా మంది మెయిన్ నాయకులు ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నారు. కానీ ఎందుకో బయటకు రావడం లేదు. రావాలి. కరెక్ట్ సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం కూడా సీట్లు పెంచాలని నిర్ణయంతో ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా సీట్లు పెంచాలని నిర్ణయంతో ఉంది. అందరూ ముందుకు వచ్చి మనం ఐక్యంగా ఉండి మనలో ఏకమైతే సాధించలేదంటూ ఏది ఉండదు. సాధించగలం కూడా మనం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు మిరియపల్లి వెంకటప్ప నాయుడు, నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం. సాస్పిల్ మదీన్ బాబు, పోలాకి. ఏ ఉద్దేశంతో వచ్చారు ఇక్కడికి? మన తూర్పు కాపులు ఐక్యత కోసం, తూర్పు కాపులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఏదైతే తూర్పు కాపుల ఐక్యత కోసం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు చెప్తారో దాన్ని మనం గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభకు హాజరవ్వడం జరిగింది. తర్వాత అన్యాయం అంటే కాదు, అంటే మనం తూర్పు కాపు కులపరంగా మనము ఈ జిల్లాలో అత్యధిక కులమైనప్పటికీ సాంకేతిక పరంగా ఈరోజు రాజ్యాధికారం అంటే రాజ్యాధికారానికి ఉన్నటువంటి సాంకేతిక పరంగా మనం ప్రతి నియోజకవర్గంలో కూడా మైనారిటీ క్యాస్ట్గా తూర్పు కాపు కులం అన్నది చూపబడుతుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా అయినా సరే, లేకపోతే తూర్పు కాపు కులానికైనా సరే సంఘటితంగా అందరం కలిసి ఉండటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. కాబట్టి అది ఏ రకంగా మనం రాజ్యాధికారం కోసం సాధించాలో దానికోసం మనం ప్రయత్నాలు చేయాలని ఈ సభ ద్వారా తెలుసుకోవాలని రావడం జరిగింది.